నేను వాళ్ళ గేమ్ ని స్పోర్టివ్ స్పిరిట్ పెంచడానికి నేను అలా చెప్పా. ఇస్తానా నా డెసిషన్. నెంబర్ 1 బ్యాట్స్మెన్ 6 కొట్టాడు. 6 కొట్టిన తర్వాత ఎంపైర్ దాన్ని 6 ఇవ్వలేదు. ఎందుకు 6 ఇవ్వలేదు అని బ్యాట్స్మెన్ అడిగితే ఎంపైర్ ఏమంటాడంటే 6 బౌండరీ అది కాదు, నీకు స్పోర్టివ్ స్పిరిట్ పెంచుదామని అలా చెప్పాను. 6 బౌండరీ ఇంకా వెనక్కి ఉంది అంటే కుదురుద్దా? కుదరదు కదా. బ్యాట్స్మెన్ ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. టవర్ పరంగా చూసుకుంటే ఇద్దరివి ఈక్వల్ గా ఉన్నాయి. టవర్ అనేది ఎప్పుడైనా పర్ఫెక్ట్ గా ఉండాలనుకుంటాం కాబట్టి పర్ఫెక్ట్, స్ట్రాంగ్, స్ట్రైట్ గా ఉంది కాబట్టి సంజన గారిది స్ట్రాంగ్ గా ఉంది. బిగ్ బాస్ ఈ టాస్క్ లో సంజన గారు విన్నారు. ఓకే, క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు. క్రికెట్ మ్యాచ్ ఆడినప్పుడు 2 టీమ్స్ ఉన్నాయి, ఏ టీం బి టీం. మ్యాచ్ అయితే డ్రా అయింది. ఇద్దరు 120 కొట్టారు. మ్యాచ్ డ్రా అయింది. మ్యాచ్ డ్రా అయినప్పుడు ఎంపైర్ బి టీం బాగా పెర్ఫార్మ్ చేసింది, సో అందుకే నేను బి టీం ని గెలిపిద్దాం అనుకుంటున్నాను, బి టీం ఇస్ ద విన్నర్ అని ఎంపైర్ అనౌన్స్ చేస్తే కుదురుద్దా? కుదరదు కదా. సూపర్ ఓవర్ కండక్ట్ చేస్తారుగా. సేమ్ ఇక్కడ కూడా అలాగే 6 ఈక్వల్ గా ఉన్నాయి, టవర్ స్ట్రైట్ గా ఉందని చెప్పిన సంజన గారు తీసుకున్నానంటే ఎలా కుదురుద్ది? బిగ్ బాస్ కి చెప్పాలి ఏమని, ఇద్దరు ఈక్వల్ గా ఉన్నాయి బిగ్ బాస్, ఇంకో రౌండ్ కండక్ట్ చేయండి అని చెప్పాలి. ఆర్ ఇన్ కేస్ దాన్ని బట్టి బిగ్ బాస్ కండక్ట్ చేస్తారా లేదా ఆ టాస్క్ ని రద్దు చేస్తారా అనేది బిగ్ బాస్ డిసైడ్ చేస్తారు. అంతేగాని సంచాలక్గా రూల్స్ పెట్టకుండా, రెగ్యులేషన్స్ పెట్టకుండా ఇష్టం వచ్చినట్టు డెసిషన్ తీసుకుంటే పక్క హౌస్ మేట్స్ దెబ్బతింటారు. ఐఎమ్ టెల్లింగ్ ఇట్ అగైన్, కళ్యాణ్ ఈజ్ ఏ ఫెయిల్ సంచాలక్. మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి.